రా అన్న. మా అన్న బుల్లిరెడ్డి. కూర్చోరు కూర్చోరు కూర్చోరు. ఏమో బాగా ఒట్టి కాఫీ ఇచ్చినారు. బుల్రెడ్డి అంటే బుల్లబ్బాయి లాగా ఉంటాడు అనుకున్నాను. బుల్డోజర్ లాగా ఉన్నాడు. శాల్తీ పెద్దది. అల్లుడు గారు చాలా సింపుల్ గా ఉంటావే. నేను చెప్పాను కదా నాన్న, ఆయన చాలా సింపుల్ గా ఉంటారని. అవులే. బుల్రెడ్డి గారు, ఏమి ఈ వైట్ డ్రెస్ అంతా ఎవరండి? నా తుండు. పొద్దున్న లేచినట్టు నుంచి అదో ఒక పని ఉంటాది. ఒక్కను చేసుకోలేను కదా, తలా ఒక చెయ్యేస్తాంటారు. అల్లుడు గారికి దండం పెట్టండి రా. పక్కనున్నోళ్ళు గుడక పెట్టండి. అల్లుడు గారు, అమ్మి నీ పేరు యాదో చెప్పినది. రామకృష్ణ. మనిషివి బాగానే ఉండవు గాని నువ్వు దొడుకున్న గుడ్డలు బాగాలే. ఇంకా రేపటి నుంచి తెల్లని మల్లె పువ్వు లాంటి గుడ్డలు దొడుక్కొని సమరసింహారెడ్డి లెక్క ఉండాలి. పట్నంలో పెరిగాడు కదన్నా, 2 రోజుల్లో అలవాటు అయిపోతుంది. యు ఆర్ వెరీ లక్కీ. దీపా, లోపలికి వెళ్తాను రామా. హలో, ఎవరు? అవులే, అట్నే అనా, అట్నే అట్నే అట్నే. మధురెడ్డి, రేయ్, మన మధురెడ్డికి అదో పనుండి అదింటా. బయటికి కొంచెం పోయి తలా ఒక చెయ్యండి. వాళ్ళు ఏంటి అలా పరిగెడుతున్నారు? ఏం లేలుడు గారు, మా వాళ్ళు పని చేసినా ఉరుకులు అత్తారు ఇస్తారు. వాడు మా ఉప్పు కారం తిని నన్నే మోసం చేసినాడు. ఇట్లాంటి నిడిస్తే బతుకుతామా? ఆదానికే. రే, అల్లుడు గారికి జ్యూస్ కొంచెరండి రా. జ్యూస్ వద్దండి. అయ్యా, తలా చేయి తెచ్చామయ్యా. ఏమైనా పొట్టి తలకాయ అనుకున్నారా? లోనికి తీసుకొచ్చినారు. మనిషిదిరా, తీసుకుపోయి బయట పడేయండి. మీకు నాటుకోళ్ళు కోయించినాంలే, పీకుదురు. తలో చేయి వేయండి అంటే తలా చేయి తీసేయడమా? వీళ్ళు సీమ ఫ్యాక్షనిస్టులు అల్లుడు. అల్లుడు, నువ్వేం భయపడాకు, నీకేం సంబంధంలే, మొత్తం నేను చూసుకుంటా. మా ఇళ్లలో ఇవి మామూలే. మరి లగ్నాలు ఎప్పుడు పెట్టుకుందాం? షవరింగ్ తగ్గాక పెట్టుకుందాం. అల్లుడు, నీకు ఈ సంబంధం ఓకే కదా? జరకపోయి ఫ్యాక్షనిస్టులు బుట్లో పడ్డాం. తొందరగా ఎక్కడైనా పారిపోదాం, లేకపోతే తల చేస్తారు. బతుకుంటే బట్టనే నమ్ముకోవచ్చు. ఫ్యాక్షనిస్టులు సినిమాలో చూశాను, వాళ్ళు తలుచుకుంటే కాడి చెట్టు వణిపోతున్నాయి. అన్నీ వణుకుతున్నాయి. తొందరగా వెళ్ళిన పదండి బస్సు. అమ్మి ఫోన్ చేసి అంతా చెప్పేసినట్టుంది. అల్లుడు గారు ముందే బయలుదేరినాడు. చెప్పకుండా ఎట్టా ఉంటదన్నా? రేపటి ముహూర్తం దాటిపోతే మళ్ళీ 3 నెలల దాకా ముహూర్తాలు లేవు. రేపే కదా పెళ్లి. పెళ్లి పెళ్లి అందుకే మా ఊరికి వెళ్ళి మా వాళ్ళందరినీ వెంటేసుకొని మీ ఊరికి వద్దాం అనుకుంటున్నాం. అవును, వీడు చెప్పేదంతా నిజం. నా తుండు, మీ వాళ్ళంతా పంచెలు కట్టి గోచీలు బిగించే తాలకు ఈడ ముహూర్తం టైం దాటిపోతాది. మీ వాళ్ళు పెళ్లి టైంకి కరెక్ట్ వచ్చే ఏర్పాటు నేను చేశాగా. ఏమిరా, అంతమందిని మీరు ఒక్కరు? మా ఊళ్ళందరూ తలా వచ్చే చేస్తారు లేవయా. మొత్తం మేళం భలే హుషారుగా వాయిస్తున్నారు కదా. ఈస్ట్ వెస్ట్ లో బెస్ట్ బ్యాండ్ మేళం కదా అండి. అల్లుని మంచి పెళ్లి గల ఉట్టి పట్టాలే పడుతుందండి. ఇంత హడావిడిగా సింపుల్ గా పెళ్లి చేయడం తప్పు కదా? తప్పదు కదా, లేకపోతే తలా ఒక చెయ్యేస్తారు. నీకు ఈ పెళ్లి ఇష్టమే కదా? ఎంతో ఇష్టం. అయ్యా, ఈ తాళి ఆ అమ్మాయి మెడలో కట్టండి.
पहले यह है ఏందట్టా సుత్తా ఉండారు నీ కూతురు పెళ్లికొచ్చాను రా బుల్రెడ్డి. నువ్వా ఆదికేశవమ్మా? ఏందబ్బా రంగుల డ్రెస్సులు వేసుకొచ్చి కొత్త బ్యాండ్ మేళ వచ్చింది అనుకున్నా. సర్లే ఎట్లా వచ్చినావు కదా, అందరు అయిపోయినాక రొంత పప్పన తినిపో. వచ్చింది పప్పన్నం తినడానికి కాదురా, నీ అల్లుడి ప్రాణాలు తీయడానికి. హద్దుల్లో ఉంటే ఆడది, హద్దులు మీరితే గాడిద అని పెళ్లి మండపంలో నిండు ప్రాణాలు తీస్తానంటావా? అసలు నువ్వు ఆడదానివేనా? శుభం జరిగే చోట అశుభం జరగకూడదనే వెళ్తా ఉండా. శని పడితే 7 ఏళ్ళు, ఈ ఆదికేశవమ్మ పగపడితే 14 ఏళ్ళు. రే బుల్రెడ్డి, ఆ కాణిపాకం వినాయకుడి మీద ఒట్టేసి చెప్తుండా, ఒడి బియ్యం ఉడికే లోపల నీ అల్లుడు తల తెగ నరకతా, నీ కూతురు బొట్టు చెరిపేస్తా, నీకు పిచ్చెక్కిస్తా. ఆదికేశవమ్మ, మనం ఇందుకే కత్తి సెత్తే చేతులు కట్టుకొని కూర్చుందామా? పెళ్లి మండపంలో నరుక్కోటాలొద్దు, దాని సంగతి తర్వాత చూద్దాం. అల్లుడు, నీకేం భయం లేదు, నీకేం సంబంధం లేదు, మొత్తం నేను చూసుకుంటా. మీకు ఈ పెళ్లి సంబంధం ఇప్పటికీ ఇష్టమేగా? అయ్యో చాలా ఇష్టం అండి. హలో, హాయ్ మజ్ను, ఏంటి నన్ను కాదని ఇంకో దాంతో పెళ్ళా? రావే నువ్వు కూడా రా, నీకు కూడా తాళి కడతాను. ఎందుకే అలా ఏడ్పిస్తున్నావు? ఇప్పటికే ఇరుక్కు సచ్చాను. ఇరుక్కోలేదు, అంటే నువ్వు అబ్బరోజు కదూ? షాక్ అయ్యావా? నీ ఎదురుగా ఉన్నాను, చూస్తే షేక్ అవుతావు. క్యాష్ చూసుకుని క్రెడిట్ చేయాలి, పిచ్ చూసుకుని క్రికెట్ ఆడాలి, పెళ్లికి ముందు మ్యాచ్ చూడాలి అన్నావుగా. అంటే గోల్కొండకి రప్పించింది నువ్వేనా? రోడ్డు మీద నీ పులకింత చూసా, అందుకే గోల్కొండకి పిలిపించా, పబ్లిక్ గార్డెన్కి రప్పించా. ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీతో పెళ్లి ఫిక్స్ చేయించా. ఆదికేశవమ్మకి భయపడి దాక్కుంటే వెతికి వెతికి మరీ చంపేస్తుంది. ఈ పెళ్లి వద్దు పెళ్ళం వద్దు అనుకుంటే బుల్లెట్ చంపేస్తాడు. సాయం చేయరా అంటే ప్రాబ్లం అంటావా? ఇక నుంచి నీకు జీవితాంతం నో హ్యాపీస్, ఓన్లీ ప్రాబ్లం. ఫస్ట్ హాఫ్లో ఇది నీకు జస్ట్ టిఫిన్ మాత్రమే, సెకండ్ హాఫ్లో ఉంటుందిరా నీకు రై ఫుల్ మీల్స్.
జరగకుండానే చెమటలేంటి? చెమటలు కాదే, పంచి తడిసిపోతుంది ఇక్కడ. శోభనం అంటే నేను భయపడాలి కానీ మీరు భయపడ్డవేంటండి? పాలు తీసుకోండి. నా బతుకే ఫ్యాక్షన్ పాలు అయిపోయింది. ఎందుకే నా జీవితంతో ఆడుకుంటున్నారు? అవేం మాట్లాడండి. మీ అయ్యా ఒక పెద్ద ఫ్యాక్షనిస్టు, అదెవరితో లేడు అదో పెద్ద ఫ్యాక్షనిస్టు. మీరు చంపుకోకుండా మధ్యలో నన్ను చంపుతానంటే నేనే పాపం చేశాను. ఎందుకండి భయపడతారు? మా నాన్న ఉన్నాడుగా. ఎందుకు? నీకు రెండో పెళ్లి చేయడాక? రామరామా అలా అంటారేంటండి? అసలు ఏం జరిగిందో ఒక్క రీల్లో చెప్పవే.